గురు వ్యక్తులు కూడా ఆ రాజు విషయంలో మరి అగ్నిగుండంలో వేసినప్పుడు మన యేసయ్య 4వ వ్యక్తిగా లేరా? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఉన్నారు. హల్లెలూయా. ఆ యవ్వనస్తులు ఆ రోజు కాలిపోయారా? వాళ్ళని ఏది రక్షించింది ఆ రోజు? ప్రార్థన, ఉపవాసాలు, వాళ్ళ యథార్థత, వాళ్ళ నీతి, ఇవన్నీ బట్టే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు 4వ వ్యక్తిగా వాళ్ళని రక్షించారు. అలాంటి దేవుడిని ఆ రోజు రక్షించిన దేవుడు ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను నన్ను రక్షించగల దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించగల దేవుడు సమర్థుడు. నమ్ముతున్నారు ఇవాళ? మన దేవుడు సజీవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఘోరమైన ఇబ్బందుల్లో ఉన్నా, ఈ ఉపవాసమే పరిష్కారం. ప్రార్థనే, బైబిలే నీ విచారాన్ని తీసివేస్తుంది. నువ్వు ఆయనతో గడపాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయనకి సమయం ఇవ్వాలి. దానియేలు ప్రార్థన ముమ్మారు ప్రార్థన చేసేవారు. మరి 3 సార్లు చేసేవాడు దానియేలు కూడా పరీక్ష వచ్చింది. దానియేలు పరీక్ష వచ్చినప్పుడు మరి ఆ రోజు రాత్రంతా కూడా ఉపవాసం ఉన్నప్పుడు రాజు ఆ మంత్రి మాట విని అక్కడ ఆ రోజు ఆ బోనులు, ఆ సింహాల బోనులు వేసేస్తాడు. వేసినప్పుడు రాజు అనుకున్నాడంట ఇంకా దానియేలు చనిపోతాడు.